నంద్యాలలో వైసీపీ గెలుపు బాధ్యత ఎవరిది? ఏ నేతకు ఏ బాధ్యతలిచ్చారు? అధినేత జగన్ పర్యటన ఎప్పుడు? ఏ ప్రాంతంలో ఎవరు ఏం చేయాలి? అసలు నంద్యాలలో ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఎవరి వైపు ఉంది? మొత్తానికి నంద్యాలలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? టీడీపీకి ధీటుగా ఏం చేస్తోంది? వరాలేంటి, పథకాలేంటి, ప్రలోభాల నుండి ఓటర్లను తమ వైపుకు వైసీపీ ఎలా తిప్పుకుంటోంది? నంద్యాలలో అధికార విపక్ష పార్టీల మధ్య రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా సాగుతున్నాయి? ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కడి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. హోరాహోరీ సమరంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అధికారం చాటున నంద్యాలలో నిధుల వరదతో పాటు హామీల వర్షం కురిపిస్తోందట తెలుగుదేశం పార్టీ. సామాజిక వర్గాల వారీగా పదవులు, తాయిలాలు ప్రకటిస్తూ వస్తోందని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులంతా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారట. ఇక దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం నంద్యాల అర్బన్, రూరల్, గోస్పాడు మండలాల వారీగా పార్టీ నేతల్ని అక్కడ మోహరిస్తోంది వైసీపీ అధిష్టానం. ఎక్కడికక్కడ పరిస్థితుల్ని అంచనా వేస్తూ స్థానికంగా ఇచ్చిన బాధ్యతల్ని ఏ రకంగా నిర్వహిస్తోంది? పార్టీ అధిష్టానం పైనుంచే మానిటర్ చేస్తూ వస్తుందట. ఇందుకోసం పార్టీ సీనియర్ నేతలతో పాటు స్థానికంగా ప్రభావితం చేయగలిగిన నేతలను రంగంలోకి దించింది వైసీపీ. నంద్యాల ఎన్నికల బాధ్యతల్ని పార్టీలోని సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు పార్టీ హైకమాండ్ అప్పగించిందట. పెద్దిరెడ్డి పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థి శిల్పాకు బంధువు. ఇక రాజకీయంగా సీనియర్ కావడంతో పాటు నంద్యాలలో ఉన్న బలిజ ఓటర్లను ప్రభావితం చేయగలిగిన బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడే ఉండాలని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రాజకీయంగా పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్లో ఇద్దరికీ అనుభవం ఉండడంతో వీరిద్దరూ 3 మండలాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించిన నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కావలసిన సలహాలు, సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక వీరికి తోడుగా మొదటి విడతగా పార్టీ నుండి 28 మంది ఎమ్మెల్యేలు, స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు ఇప్పటికే రంగంలో ఉన్నట్లు సమాచారం. నంద్యాల నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి. నంద్యాల అర్బన్లో శిల్పామోహన్ రెడ్డి స్థానికంగా బలం ఉన్న నేత కావడంతో పాటుగా ఆయనకు మద్దతుగా పార్టీ నుండి నేతలు ఇప్పటికే నంద్యాల పట్టణంలో మొత్తం మోహరించారట. మొత్తం 28 వార్డులకు గాను 28 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. నంద్యాల రూరల్ బాధ్యతల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన నంద్యాలలో ప్రధాన సామాజిక వర్గమైన రెడ్డి వర్గం నుండి 3 ప్రాంతాల వారు ఎక్కువగా కనిపిస్తారు. అందులో స్థానికంగా నంద్యాలకే చెందిన రెడ్డి వర్గంలో కొంతవరకు మాత్రమే ఇప్పుడు భూమాకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు గంగ వచ్చిన సమయంలో వలస వచ్చిన వారు, కడప నుండి వలస వచ్చిన రెడ్డి వర్గం వారు నంద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంటారు. వీరు పూర్తి స్థాయిలో వైసీపీకే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇక గోస్పాడు మండలంలో స్థానికంగా మంచి పట్టు బలం ఉన్న గంగుల సోదరులు, వారితో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ పిపి నాగిరెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను స్వీకరించారట. అధికార పార్టీ నంద్యాలలో సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిధులు, కాపులకు కమ్యూనిటీ హాల్, మైనార్టీలకు పదవులు, స్థానిక పార్టీ నేతలకు నామినేట్ పోస్టులు, అదేవిధంగా ఏ సామాజిక వర్గం వారి వద్దకు అదే వర్గానికి చెందిన మంత్రులు, నేతల్ని ప్రచారం కోసం పంపటం, వారికి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తోందట. దీనికి ప్రతిగా వైసీపీ సైతం ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇక ఇప్పటికే నంద్యాలకు చెందిన ఫరూక్ ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు ప్రకటించినా అది కేవలం మైనార్టీ ఓట్లలో 2% వరకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఫరూక్ అభ్యర్థి అయితే మరికొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో భూమా బ్రహ్మానందరెడ్డి కోసం పనిచేయటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి, బెదిరింపులకు గురైన మైనార్టీ నేత ఎంబీడీ బాబు త్వరలో భారీ ర్యాలీతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక వైశ్య, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాల్లో అధిక శాతం వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ నంద్యాల పర్యటనకు సిద్ధమవుతున్నారట. దాదాపు వారం నుండి 10 రోజుల పాటు 3 మండలాల్లో ప్రతి వార్డు తిరిగేలా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు జగన్.
అన్న వస్తున్నాడు అంటూ ఇప్పటికే ప్లేనరీ వేదిక ద్వారా ఇచ్చిన నినాదంతో ఏపీ మొత్తం ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జగన్ నంద్యాల వేదికగా అధికార పార్టీ ఉప ఎన్నిక కారణంగానే నంద్యాలపై చూపిస్తున్న ప్రేమను తెలుగుదేశం పార్టీ అవకాశవాదాన్ని ప్రజల ముందు ఎండగట్టబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఈ పరిస్థితుల్లో జగన్ రాకతో వైసీపీ కేడర్లో జోష్ రావడంతో పాటుగా స్థానిక ప్రజల్లోనూ స్పష్టమైన వైఖరి ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక రాజకీయంగా వ్యక్తిగతంగా అటు ముఖ్యమంత్రికి ఇటు జగన్కు ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల పోరులో జగన్ ఎంట్రీతోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయనే భావన రెండు పార్టీల నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు.